శ్రీ హరి తాలూకా మహతి కృప ఈరోజు ఇతని సంధ్యా సమయంలోని భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మలోని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం శ్రీ హరి గురు వైష్ణవ తాలూకా మహతి 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 కృప. భగవంతుడు తాలూకా ఆశీర్వాదం, కృప, దయ మనందరం ధనం రూపంలో చూస్తాం. ధనము, ఐశ్వర్యము, సుఖము ఎవరిదైతే పెరుగుతుందో మా దగ్గర భగవంతుడి ఆశీర్వాదం ఉన్నది అనుకుంటాం. కానీ ఇది శాస్త్రం ఒప్పుకోకుంటుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే ఎవరికైతే సత్సంగం లభిస్తుందో వాళ్ళే భాగ్యవంతులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు అని చెప్తుంది. సో మనందరం ఎవరు చెప్తున్నారు, ఎవరు వింటున్నారు అనేది కాదు, భగవంతుడి కథ మన చెవులో పడుతుంది, అదే మనం తీసుకోవాలంతే. అందుకే భగవత్ సన్నిధిలో మనకి అవకాశం ఇచ్చినందుకు శ్రీకృష్ణ చైతన్య మఠ గోసేవ ఆశ్రమానికి మరియు సంస్థాపక ఆచార్యులు మరియు గురుదేవులకి నిత్యం రుణి. క్రమాగతంలోని స్వామివారి అవతారం, భగవంతుడి తాలూకా అవతారంలోని ప్రాయ 8-9 అవతారాలు మనం అయిపోయి 9వ అవతారం అవుతుంది. శ్రీ నారద ముని ఋషులు భగవంతుడి తాలూకా అవతారాలు ప్రతి వ్యక్తి వినాల్సిందే, అప్పుడే వాళ్ళకి శాంతి కలుగుతుంది అని చెప్పారు. దానికి ఒక కారణం ఉన్నది, ఎందుకు నారదులు చెప్పారు అనేది మనం ఈరోజు కథ అంతిమలోని ఇది తెలుసుకుందాం, ఎందుకు నారదులు ఈ విధానం చెప్పారు అది. సో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే భగవంతుడి తాలూకా మత్స్య అవతారం. మనం 10 అవతారంలోని ప్రథమ అవతారం మత్స్య అవతారం అంటాం, కానీ 24 అవతారంలోని ఇది 10వ అవతారం మత్స్య అవతారం. సో మత్స్య అవతారం గురించి మనం కొంతసేపు ఆలోచిద్దాం. నిన్న తెలుసుకున్న మనం భగవంతుడి తాలూకుది ఏతాతాంశ కళాపుంశ కృష్ణస్య స్వయం భగవాన్. కృష్ణుడే స్వయం భగవంతుడు. ఆ భగవంతుడు అనేక రూపంలోని అవతరిస్తున్నారు. మనం తెలుసుకుంటాం, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యుగే యుగంలోని నేను అవతరిస్తాను. భగవంతుల అవతారంలోని అనేక కేటగిరీస్ ఉన్నాయి. ఇది మన గౌడీయ ఫిలాసఫీ, ఏదైతే బ్రహ్మమాధ్య గౌడీయ ఫిలాసఫీలో వచ్చిన గురు పరంపరాగత జ్ఞానమే తెలుసుకోగలరు, ఇంకెవరు తెలుసుకోలేరు. మనం తెలుసుకున్నాం నిన్న 60 సెకండ్ ఈక్వల్ టు 1 మినిట్, 60 మినిట్ ఈక్వల్ టు 1 అవర్, 24 అవర్స్ ఈక్వల్ టు 1 డే, 30 days ఈక్వల్ టు 1 మంత్, 12 మంత్ ఈక్వల్ టు 1 ఇయర్. ఎంతవరకు మనం లెక్క పెట్టగలం? మరి 10 ఇయర్స్కి 1 డెకాడ్, ఇవన్నీ విధానం గల కౌంటింగ్ ఉన్నాయి. అదే మన్వంతరం ఒకటి భగవంతుడిది శక్తావేశ అవతారం. కొన్ని జీవులకి భగవంతుడి యొక్క శక్తి ఇచ్చేసి అవతారం ఎత్తుతారు, దానికి శక్తావేశ అవతారం అంటారు. మరి
కొన్ని లీలా చేయడానికి స్వామి వచ్చి ఈ భూలోకానికి కొన్ని లీలాలు చేస్తారు. ఆ లీలాలు చూసి మనిషి ఆ లీలాని నేర్చుకొని ఈ విధానంగా మనం నడవడిక ఉండాలా అని తెలియపిస్తారు. లీలా అవతారం అది రామచంద్రమూర్తి. శక్తావేశ అవతారాన్ని శ్రీ వ్యాసదేవులు వస్తారు. మరి గుణావతారం, లీలావతారం, శక్తావేశ అవతారం, యుగ అవతారం, ప్రతి యుగంలో ఒక్కొక్క అవతారం ఎత్తారు. మరి మన్వంతర అవతారం కూడా ఉన్నది. యుగం అంటే మనకు తెలుసు, సత్యయుగంలోని ఎవరు వచ్చారు? శ్రీ నరసింహస్వామి వచ్చారు. త్రేతాయుగంలోని రామచంద్రమూర్తి వచ్చారు. ద్వాపర యుగంలోని కృష్ణుడు స్వయం భగవంతుడు వచ్చారు. కలియుగంలోని శ్రీ చైతన్య మహాప్రభు, ఇది యుగ అవతారం. చైతన్య మహాప్రభు కృష్ణుడు స్వయం భగవంతుడు. ఇతను వేరే అవతారి కాదు, అవతారం, అవతారి. ఇతను అవతారి, ఇతను అవతరించడం అవసరం లేదు, అతను స్వయంగా వచ్చాడు. సో మన్వంతుడు అంటే ఏంటంటే కలియుగం ఇది నడుస్తుంది 4,32,000 years. దానికి డబల్ ద్వాపరయుగం, దానికి త్రిబుల్ త్రేతయుగం, దానికి 4 times సత్యయుగం. అలా కలిసి 84 lakhs సంథింగ్ ఎంతో అవుతుంది ఒక చతుర్యుగం. దీనికి ఒక చతుర్యుగం అంటారు. సత్యయుగం, ద్వాపరయుగం, త్రేతయుగం, కలియుగం కలిస్తే ఒక చతుర్యుగం. ఇలాగ 71 చతుర్యుగం కలిస్తే ఒక మన్వంతరు. 71 ఇంటూ ఒక చతుర్యుగం. ఒక చతుర్యుగంకి ఎన్ని అవుతుంది? 16, 8, 24, 24 మరి 8, 4, 8, 16 మరి 16, 34, 32 lakhs years ఇంటూ 71. అది మన అకౌంట్లో లేదు, క్యాల్కులేట్ చేసుకోవాలి. 71 అప్పుడు ఏమంటుంది? ఒక మన్వంతరు. దీనికి ఏమంటారు? అలాగా 14 మన్వంతరు అయితే బ్రహ్మాది హాఫ్ డే 12 hours చూసారా. 14 మన్వంతరు అయితే హాఫ్ డే ఆఫ్ 14 మన్వంతరికి ఒక రోజు అంటే హాఫ్ డే 12 hours. అలాగే ఇంకా 14 అయితే నైట్. బ్రహ్మ తాలూకా స్పాన్. ఇప్పుడు ఎన్నో మన్వంతరం అవుతుంది తెలుసా? ఎన్నో మన్వంతరం ఇది? 7th. 14 మన్వంతరిగా ఇది 7th మన్వంతరి. ఈ మన్వంతరి పేరు ఏంటి తెలుసా? వివశతు వైవశతు మన్వంతర. వైవశతు మన్వంతరి ఇతని పేరు. ఇప్పుడు బ్రహ్మ కూర్చున్నారే బ్రహ్మ పోస్ట్లో, అతని పేరు ఏంటి తెలుసా? పురందర్. ఇవన్నీ లెక్కలు మనకు తెలియవు. ఇప్పుడు బ్రహ్మ పేరు, ఇప్పుడు ఏ బ్రహ్మ అనేసి సరిపోదు, ఏ బ్రహ్మ ఇది తెలియదు. ఈ బ్రహ్మ పేరు పురందర్. ఇతను సప్త ఋషిలోని ఒక ఋషి ఇప్పుడు బ్రహ్మ పోస్టులో కూర్చున్నారు. ఎప్పుడు ఎవరు బ్రహ్మ అవుతారో, ఎప్పుడు ఎవరు ఇంద్రుడు అవుతారో, ఎప్పుడు ఎవరు చంద్రుడు అవుతారో ఏం తెలియదు. భగవంతుడి తాలూకా కౌంటింగ్ ఇవన్నీ. ఎవరికి మన ఇప్పుడు ఎలక్షన్ ఎవరు ఎంపీ వెళ్తారో, ఎవరు ఎమ్మెల్యే అవుతారో, ఎవరు వార్డ్ మెంబర్ అవుతారో, ఇవన్నీ ఉన్నాయి మనకు తెలుస్తుంది ఇక్కడ రాజ్యంలో. కానీ పై రాజ్యంలో ఎవరు ఎక్కడ కూర్చుంటారు అనేది మనకు తెలియదు. అది ఎలక్షన్స్తో సంబంధం లేదు. అది పుణ్యఫలం, ధర్మబలం భగవంతుడు నిర్ణయిస్తారు.
ఎవరు ఎక్కడ ఏ పోస్టులో కూర్చోవాలి, ఏ పోస్టులో అది దిగిపోవాలని. పురందర్ అని బ్రహ్మ పోస్టులో కూర్చున్నారు. అతను పూర్వంగా సప్త ఋషి ఉండేవారు. అయితే బ్రహ్మ తలక ఇప్పుడు 14 మన్వంతుల్లోని 7th మన్వంతుల్లోని మనం ఇప్పుడు ఉన్నాం. అయితే ఈ మన్వంతరుల అవతారంలోని మత్స్యావతారం భగవంతుడు అవతరించాడు. ఈ మత్స్యావతారం తాలూకా విశేషత్వం మనం కొంతవరకు తెలుసుకుందాం. కృతమాల అనే ఒక నది ఉండేది. ఆ నది తీరవన ఒక పెద్ద రాజ్యం. ఆ రాజ్యంలోని ఒక పెద్ద ధర్మాత్మ భక్తుడు రాజుగులు ఉండేవారు. అతని పేరు రాజా సత్యవ్రత్. సత్యవ్రత్ రాజు నిరంతరంగా ఆ కృతమాల నదిని బ్రహ్మముహూర్తంలో వెళ్ళి స్నానం చేసి, మనం ఏ నదిలోని స్నానం చేసినా కూడాను 3గా ఉపయోగించుకోవాలి. 3 టైప్స్. ఫస్ట్, ఎప్పుడైతే మనం నదిలోని సముద్రంలోని గంగా అనుకోండి ఏదనుకోండి, ఆ నీళ్ళని మనం తీసుకొని తనకే సమర్పించాలి. గంగా నీళ్ళు గంగాకి సమర్పించాలి. చాలామంది ఇలాగ వేస్తారు, అంతేగాని ఏం తెలియదు, అది వేసేస్తారు అంతే. వెళ్తారు, స్నానం చేస్తారు, ఇలాగ వేస్తారు అయితే. కానీ ఏ నదికైనా కూడాను ఆ నది నీళ్ళు నదికే సమర్పించాలి ఒకటోసారి. రెండోది సూర్యుడిని అర్ఘ్యం, సూర్యుడిని సమర్పించాలి. మూడవది మన పితృపురుషులు, మన పితృపురుషుల పేరుతోని మనం సమర్పించాలి. ఈ విధానంగా నది స్నానం చేయాలి. దానికి ఒక నియమం ఉన్నది. నది స్నానం ఇప్పుడుతో నది స్నానం స్విమ్మింగ్ పూల్ లాంటిది. వెళ్ళిన వెంటనే జంప్ అయిపోయింది, అక్కడే మొత్తం పుణ్యం క్షయం అయిపోయింది, నష్టం అయిపోయింది. ఎప్పుడైతే మీరు నదిలోకి వెళ్ళి ఫస్ట్ మీరు కాలు స్పర్శించారో మీ మొత్తం పుణ్యం అంతా పోయింది, నష్టం అయిపోయింది. ముందు వినమ్రంగా మనం నదిని ముందు నమస్కరించాలి. నమస్కరించి అంగీకరించడానికి పర్మిషన్ తీసుకోవాలి. అప్పుడు వెళ్ళి నదిలోని తన నీళ్ళు తనకి సమర్పించి, మరి సూర్యుడిని సమర్పిస్తూ, మరి పితృపురుషుని సమర్పించాలి. కానీ ఇప్పుడు స్నానం నదిలో చేస్తే చాలామంది ఒక స్విమ్మింగ్ పూల్ లాగా లేకపోతే ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా వెళ్ళి చేస్తారు, అది అపరాధం. సో విధానంగా సత్యవతి రాజు తను నిత్యం ఎలాగా అర్ఘ్యం వేస్తుంటారు. ఆ ఇచ్చినప్పుడు ఆ చేతికి ఒక చిన్న చేప వచ్చేసింది చేతిలో. ఆ చేప వచ్చింది ఏంటని చూసేప్పటికీ విడిచిపెట్టేద్దామని చెప్పడానికి చేప మాట్లాడుతుంది. నీకు నేరే ప్రాణం, ఎక్కడి నుంచి తీసుకెళ్తే నీకు ఎలాగ ప్రాణం ఉంటుంది అని చెప్పడంతో, మీరు ఈ జగతానికి రాజు, మీ తాలూకా ప్రజలు మీరు రక్షించాలి అని ఎప్పుడైతే చెప్పడంతో ఆ చేప తనని తీసుకెళ్ళి తను రాజకోటలోని రాజు బంగ్లాలోని ఒక బౌల్లో ఇచ్చారు. కేర్ తీసుకోండి, ఈ చేపని కేర్ తీసుకోండి. మళ్ళీ తను అయి రాజు పోషాకు అంటే డ్రెస్ గట్ట వేసుకొని రెడీ చేసి రాజసభకి వెళ్తున్నారు. కానీ మళ్ళీ, హే రాజా, నాకు ఈ బౌల్ సరిపోకుంటుంది, అది పెద్ద అయిపోయింది, అప్పుడే ఇక్కడ నేను కంఫర్ట్ లేదు, నాకు ఇక్కడ చేంజ్ చేసింది, సరే అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తాలూకా సేవకులను పిలిపించి ఒక పెద్ద బౌల్లో ఉంచారు. ఇంకొద్దిసేపు తర్వాత అదే సేమ్, రాజా నాకు ఇక్కడ కూడా సరిపోకుంటుంది. ఏం చేశారంటే రాజా తాలూకా స్విమ్మింగ్ పూల్లోనే పెట్టేశారు.
ఎక్కడ ఉండు, స్విమ్మింగ్ పూల్ పెద్దగా ఉన్నది, ఇక్కడ ఉండు. ఇంకొద్ది తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ సరిపోలేదు, ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడుతో ఎవరు ఎత్తలేకపోతున్నారు, క్రెయిన్ పిలిపించారు, క్రెయిన్తో తీసుకెళ్తున్నారు చేపకి. నువ్వు కాదు సముద్రంలోనే వేయాలి, ఇంకా మనం సరిపోతుంది ఇక్కడ. వెళ్ళి ఆ చేపని సముద్రంలో విడిచిపెడితే ఆ చేప ఎంత పెద్ద విరాటమైన రూపం అయిపోయింది. ఎలాగ వరాహ అవతారంలోని, ఎలాగ భావన అవతారంలోని ఆకాశంకి అందుకున్నారు, అలాగ చేప ఒకటి విశాలంగా అయిపోయింది. రాజు తెలుసుకున్నారు, ఇతను సామాన్య చేప కాదు, ఇది ఒక గంటలోని తన శరీరాన్ని ఎంత పెంచేస్తుంది. ఇప్పుడు నేను చూడలేకపోతున్నాను, ఇంత చిన్న చేప చేతిలో ఉండేది, ఇప్పుడు సముద్రం అంత పెద్ద చేప, ఇంత విరాటమైన చేప అయిపోయింది. అప్పుడు నమస్కరించారు, ఇది మహాపురుష, మీరు ఎవరు, మీ తాలూకా పరిచయం ఇయ్యండి, మీరెవరో మహాపురుషులు తప్ప మీరు సామాన్యమైన చేప కాదు. అప్పుడు భగవంతుడు విష్ణుమూర్తి చెప్తున్నారు, నేను స్వయం భగవంతుడిని, విష్ణుమూర్తి. హే రాజా సత్యవ్రత్, మీరు చేసిన ధర్మము తపస్య వల్ల ఇటువంటి అవతారం దర్శించుకోవడానికి మీకు భాగ్యం దొరికింది. జాగ్రత్తగా వినండి. ఇవాళకి 7 రోజులు, 7th డే ఈ జగత్తం అంతా ప్రళయం అయిపోతుంది. సో ఆ ప్రళయం అప్పుడు మీరు ఒక పడవ తీసుకొచ్చి సప్త ఋషులని, మరి ఔషధాలు, బీజాలు, కొన్ని అన్నము అన్నీ అక్కడ మీరు ఆ పడవలో ఉంచాలి. మరి ఆ సమయంలో నేనే చేప రూపుగా, చేపకి ఒక కొమ్ము ఉండేది, బాసుకి ఒక నాగుని ఆ పడవకి కట్టి, నా కొమ్ము కట్టి, మీరు ప్రళయం కాలం అంతవరకు ఆ పడవలోనే ఉండాలి అని చెప్పడంతో రాజా సత్యవ్రత్ భక్తులందరినీ, సప్త ఋషుల్ని, మరి భగవంతుడు ఏ ప్రకారంగా ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశ ప్రకారంగాను పడవ మీద ఎక్కి ఆ ప్రకారంగా బాసుకి నాగుని కట్టి పడవని తీసుకెళ్తున్నారు. ప్రళయము ప్రారంభం అయిపోయింది. కానీ ప్రళయం ఎలాగవుతుంది, 7 డేస్లోని సూర్యుడు ఎలాగ ఉత్తాపం ఇస్తారో ఆ ప్రకారంగా ఉత్తాపం మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది. మరి అహర్నిశం వజ్రవర్షం మొత్తం అంతా ఇంకా సముద్రంలో కలిసిపోతుంది. ఇంకా భూమి అనేది ఏమి ఉండదు, అనేది ఏమి ఉండదు. ఇది ఎందుకు చేస్తున్నారంటే, సత్యవ్రత్ 7 రోజుల్లో ప్రళయం అవుతుంది. ఇప్పుడు మొబైల్ డేటా ఎక్కువైపోతే రీసెట్ చేయాలి. ఆ విధానంగా ఈ జగతానికి రీసెట్ చేయాలి. ప్రళయం అనేది వస్తుంది, రీసెట్ చేస్తారు అన్నమాట. అన్ని టైం బార్ అయిపోతాయి. సో ఆ విధానంగా రీసెట్ చేస్తున్నారు. అయితే ఆ సమయంలోని హయగ్రీవ్ అనే ఒక రాక్షసుడు గుర్రం రూపంలోని బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ చేతి నుంచి వేదాలు లాక్కుని వెళ్ళిపోయారు. ఇదే విచిత్రం చూడండి. అటువంటి రాక్షసుడికి ఎంత శక్తి ఉండేది. మామూలు రాక్షసుడు కాదు వీళ్ళు, మామూలు రాక్షసుడు. బ్రహ్మలోకానికి వెళ్ళారు. మనం మనుషులైనా కూడా మన స్వర్గలోకంకి వెళ్ళడం కూడా కష్టమే. కానీ ఈ రాక్షసుడు బ్రహ్మలోకంకి వెళ్ళిపోయారు. బ్రహ్మలోకంకి వెళ్ళి చేతి నుంచి వేదాలన్నీ దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు. వీరికి వేదాలతో పని ఏంటి? కొంచెం చదువుతారా? చదవడం సావం ఏమి లేదు, చదువు సావం ఏమి లేదు. కొన్ని చదువుకొని నేర్చుకుందామా, కొన్ని ఏమున్నదా ఏం లేదు. ఏంటంటే చదవడానికి ఎవ్వరు. వీళ్ళకి రాక్షసులు అంటారు. ఎవరు భక్తి చేయరు, భక్తి చేయదని కూడా ఎవరు ఇంట్లోనే ఉంటారుగా.
కొంతమంది ఇంట్లో ఉంటారు, ఈదులో ఉంటారు, ఇరుగుంటోళ్ళు ఉంటారు, పొరుగుంటారు ఉంటారు. రాక్షసులు అంటే 2 కొమ్ములు ఉండి పెద్ద విరాటంగా, వాడికి జుట్టు ఉండి పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయి, అతనే రాక్షసులు. లేదు, ప్యాంట్ షర్ట్ వేసుకుని కూడా ఉంటారు రాక్షసులు. చీరలు కట్టుకొని డ్రెస్సులు వేసుకొని కూడా ఉంటారు రాక్షసులు. రాక్షసుల స్వభావం తెలియపడదు మీకు. ఇది మనతో పాటే ఉంటారు, కానీ మనిషి రూపంగా కూడాను బోల్డ్ రాక్షసులు ఉంటారు. ఎందుకు? వీళ్ళు భక్తి చేయరు, భక్తి చేయడానికి ఎవరు కూడాను. వీరే రాక్షసులు. చదవడానికి ఎవరు, వాళ్ళు గుడికి రారు, గుడికి రావడానికి ఎవరు. రోజు ఏంటి వెళ్తున్న కథ ఏమవుతుంది, అప్పుడు తెలుసుకోవాలి వీళ్ళు ఎవరు అని. రాక్షసులకు డెఫినేషన్ ఏంటి తెలుసా? రాక్షసులు దైవభూతే లోకేస్మిన్ దైవ ఆశ్రయవ చ విష్ణుభక్త పురా ప్రక్త ఆసుర ఏతత్ విపరిప్రియ. ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి తాలూకా భక్తి చేయడానికి ప్రోత్సహిస్తారో వాళ్ళు దేవతలు. దేవతలు అంటే ఏంటి? మీ స్వర్గంలో దిగిరారు మీ గురించి. దేవతలు అంటే విష్ణు భక్తిని, శ్రీకృష్ణ భక్తిని ఉత్సాహం, ప్రోత్సాహం, జ్ఞానం ఇచ్చే వాళ్ళకి దేవతలు. వయస్సురు అంటున్నారు. దేవతలు తాలూకు క్వాలిటీస్ అంటున్నారు. విష్ణు భక్తిని ప్రోత్సహించిన వాళ్ళకే దేవతలు. మరి విష్ణు భక్తిని, కృష్ణ పరమాత్మని భక్తి చేయకుండా మీకు ఆటంకం వచ్చిన వాళ్ళు, నిందించిన వాళ్ళు, వాళ్ళకి మీరు డ్రాబ్యాక్ చేసిన వాళ్ళు, బ్యాక్వర్డ్ చేసిన వాళ్ళు, వాళ్ళే రాక్షసులు. అయితే మనలో తెలుసుకోవాలి ఎవరు రాక్షసులు, ఎవరు దేవతలు. అప్పుడు ఈ డెఫినేషన్ బట్టి రాక్షసుడు ఎవరు, దేవతలు ఎవరు తెలుసుకోవాలి మనం. దేవతల్లోని మనం చెప్తున్నారు, మొన్న వినాయక చవితి అయింది. వినాయక చవితి ఉందిగా, వినాయకుడు అంటున్నారు యత్ పాద పల్లవ యుగం వినిదాయ కుంభ గంధే ప్రణామ సమయే స గణాధిరాజ విఘ్నాన్ విహంతు అలమస్య జగత్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. వినాయకుడు అంటున్నారు యత్ పాద పల్లవ యుగం వినిదాయ కుంభో. ఎవరు పాద పద్మాలు అయితే నేను ఆశ్రయించాను, వినాయకుడు. మనం అగ్రపూజ్యులు అంటాం, ముందే పూజించాలి అంటాం వినాయకుడు. అతను ఏమంటానంటే ఎవరు పాద పద్మాలని ఆశ్రయించడం వల్ల నేను శక్తిని పొంది ఈ త్రిలోకం తాలూకు విఘ్నాన్ని నాశనం చేయగలుగుతున్నాను. అందుకే భక్తులరా, మీరు కూడా అటువంటి విష్ణుమూర్తి తాలూకా, భగవంతుడి తాలూకా పాద పద్మాలని ఆశ్రయించింది మీ తాలూకా విఘ్నాలని మీరు నాశనం చేసుకోండి అని చెప్పేసి వినాయకుడు అంటున్నారు. మనం అనుకున్నాం వీళ్ళు దేవతలు, వీళ్ళకి దేవతలు అంటారు వినాయకుడు. ఎందుకంటే వినాయకుడు చెప్తారు, మీరు ఏ పాద పద్మాలను నేను ఆశ్రయించడం నాకు శక్తి వచ్చి మీ అందరి తాలూకా విఘ్నాలను నాశనం చేస్తానో, అదే మీరు డైరెక్ట్గా వెళ్ళి శ్రీ విష్ణుమూర్తి తాలూకా పాద పద్మాలను ఆశ్రయించండి అని అంటున్నారు. దుర్గా అంటున్నారు, నేను దుర్గా. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయేవ ఇచ్ఛా అనురూపి చేష గోవిందమాది పురుషం తమహం భజామి. ఏంటి? సృష్టి స్థితి ప్రళయం ఇచ్ఛా అనురూపి యశ్చ చేష్ట చేస. ఇచ్ఛా అనురూపి ఎవరి ఇష్ట కోరికగా నేను సృష్టిని, స్థితిని, ప్రళయం చేస్తున్నాను. ఇచ్ఛ మరి చేష్ట చేసా అంటున్నారు, నేను ప్రయత్నిస్తున్నాను. భగవంతుడి ఇష్ట ప్రకారంగా నేను ప్రయత్నిస్తాను సృష్టిని సృష్టించడానికి, ప్రళయం చేయడానికి, మరి మెయింటైన్ చేయడానికి. ఈ సంసారం పేరు సంస్కృతంలోని దుర్గ అన్నారు. ఈ సంసారానికి, జగతానికి దుర్గ అన్నారు. ఈ దుర్గ అధిపతి దుర్గాదేవి. ఆ దుర్గాదేవి అంటారంటే నేను భగవంతుడి తాలూకా ఇష్టం ఏ విధానంగా ఉన్నదో ఈ విధానంగా నేను ఈ జగతాన్ని నడిపిస్తున్నాను నా శక్తితో. ఆ శక్తి కూడా నేను భగవంతుడి దగ్గర పొందేను. వీళ్ళు దేవతలు అంటారు. మరి మహాదేవులు శివుడు అంటున్నారు ఏంటి? ఆరాధనాం విష్ణుర్ ఆరాధన సర్వపరవు. అన్ని ఆరాధనక ఏ దేవి ఎవరికి అన్నారు? పార్వతీదేవికి అన్నారు. పార్వతీదేవి పక్కన కూర్చున్నారు. మహాదేవులు అంటున్నారు ఏ దేవి
పార్వతీదేవి ఒకరోజు అడుగుతున్నారు, ఎప్పుడు మీరు ధ్యానంలో కూర్చుంటారు, ఎవరు ధ్యానం చేస్తారు? మీకు అందరూ ధ్యానం చేస్తారు, మీరు ఎవరు ధ్యానంలో కూర్చుంటున్నారు? మీకు ధ్యానం చేసే అవసరం ఏమొచ్చింది? దేవి పార్వతి అడుగుతున్నారు. పార్వతికి అంటున్నారు మహాదేవులు, హే దేవి, ఆరాధనాం విష్ణుర్ ఆరాధన సర్వపరో, అన్ని ఆరాధన కంటాను విష్ణు ఆరాధన సర్వశ్రేష్టము. అందుకే నేను విష్ణు ఆరాధన చేస్తాను మానసిక రూపంగా. ఎప్పుడు ధ్యానం చేసేసి అతను సేవలోనే ఉంటారు. భగవంతుడు విష్ణుమూర్తి ఏ లోకాలని ఏ లీల ఏ అవతారం ఎత్తున్నారో అవన్నీ ధ్యానంలో ఉంటారు ఎప్పుడు మహాదేవుడు. మొట్టమొదటిగా రామాయణం చెప్పింది మహాదేవుడు, భాగవతం చెప్పింది మహాదేవుడు. ఇటువంటి మహాదేవులు ఎప్పుడు నిత్యం నిరంతరంగా మహాదేవులు కూడా వెళ్ళి ఋషులు మునిల దగ్గరికి వెళ్ళి భగవంతుల కృష్ణ లీలలు రామచంద్రమూర్తి లీలలు వింటుంటారు. మహాదేవులు కైలాసంలో బోరు కొడితే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళి ఏం చేస్తారు, ఋషుల దగ్గర కూర్చొని ఋషి దగ్గరికి వస్తే తెలిసిపోతారు మహాదేవులు వచ్చారంటే ఋషి స్టార్ట్ చేసేస్తారు కథ, భగవత్ కథ. ఎంత ఆనందం పొందుతారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? నన్ను విడిచిపెట్టేసి నేను ఒక్కడినే ఉన్నాను, ఇక్కడ మీ శివగణులు ఉన్నారు, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, మీరు నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా, సరేరా అని మహాదేవులు పార్వతి కూడా తీసుకెళ్ళారు. ఋషుల దగ్గర కూర్చోబెట్టేసి అప్పుడు కృష్ణ కథ రామచంద్ర కథ చెప్తున్నారు. పార్వతీదేవికి ఇంట్రెస్ట్ రాలే. రుచి చూసే మనకు అంతమంది కూర్చున్నాం, ఇంట్రెస్ట్ రాలే. ఇలా చూస్తుంది, దిక్కులు చూస్తారు, ఇవన్నీ ఏం చెప్తున్నారో ఏంటో అని. కథ చెప్తుంటే ఏంటో వాళ్ళు ఆలోచిస్తుంటారు. ఏదో బిజినెస్, ఏదో మొబైల్, ఇంటి వంట అన్నీ ఉంటాయి. వంట చేయలేదు, ఏదో వంట చేయాలి, తినాలి, మధ్యాహ్నం పడుకోలేదు. అలాగా పార్వతీదేవి ఆ ఋషి కృష్ణ కథ రామచంద్ర కథ చెప్తుంటే ఏదేదో ఆలోచిస్తున్నారు, నమ్మకమే. అప్పుడు శివపార్వతి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు రామచంద్రమూర్తి ఏడుస్తున్నారు, హే సీతే, హే సీతే, హే సీతే అని. సీతాదేవి ఎక్కడికి వెళ్ళిపోయారు? రావణాసుడు అపహరణం చేసేసారు. రామచంద్రమూర్తి హే సీతే, చెట్లు కడుగుతున్నారు, సీతకు చూసారా? పొట్లు కడుగుతున్నారు, సీతకు చూసారా అని. మహాదేవులు అది చూసి ఆహాహా రామ నాటక సూత్రధారి అని చెప్పేసి దూరంలో నమస్కారం సాష్టాంగ దండ చేసేసారు. ఇప్పుడు మనం ఒక స్టేజ్లోని మన ఫ్రెండ్ బాగా నృత్యం చేస్తున్నాడు, నృత్యం చేస్తూ డ్యాన్స్ చేస్తూ మంచి యాక్టింగ్ చేస్తున్నారు. మన ఫ్రెండ్ అని చెప్పేసి ఫ్రెండ్ రా అని చెప్పేసి అవుతుంది ఏంటి, లేకపోతే ఏదో బంధువు మిత్రులు అని చెప్పేసి రామచంద్రమూర్తి ఇప్పుడు నటిస్తున్నారు, లీలాలో నటిస్తున్నారు. మహాదేవులు ఇప్పుడు డిస్టర్బ్ చేయకూడదు, లీలాలో ఉన్నారు స్వామి అని చెప్పేసి నమస్కరించి వెళ్ళిపోయారు. పార్వతీదేవి చూసేది, అరే ఇతను భగవంతుడా, చెట్లకి పొట్లకి సీత, ఇతను రాముడా కాముకుడా? తన స్త్రీ పోయింది అని చెప్పేసి భగవంతుడైతే తన స్త్రీ ఎక్కడ తెలుసుకుంటారుగా. దివ్యమైన దృష్టి అతనిది. చెట్లు గడవడం ఏంటి, పొట్లు గడవడం ఏంటి, స్త్రీ ఏది అని చెప్పేసి నమ్మలే. విశ్వాసం, ఎందుకంటే కథ పెద్ద విశ్వాసం రాలేదు, కథ వినలే. ఎప్పుడైతే కథ వినిపోతే భగవంతుడి పైన విశ్వాసమే రాదు, నమ్మకం రాదు. పార్వతీదేవికి నమ్మకం రాలేదు. ఇతనే రామచంద్రమూర్తి అంటే. మహాదేవులు వెళ్ళిపోయారు. కానీ పార్వతీదేవి నేను కలిసి వస్తాను, నేను పరీక్షించి వస్తాను. అరే భగవంతుడికి పరీక్షించకూడదు, భగవంతుడికి పరీక్షించడానికి మన శక్తి ఎక్కడ ఉంటుంది? భగవంతుడికి పరీక్షించాలి, నిరీక్షలు ఏంటంటే మన వల్ల కాదు, మన శక్తి లేదు. కానీ చెప్పినా కూడా నువ్వు వినలేదు. పార్వతీదేవి వెళ్ళారు రామచంద్రమూర్తి దగ్గరికి. ఎలాగ వెళ్ళారంటే సీతారూపంగా వెళ్ళారు. సీతారూపంగా వెళ్ళడంతో అప్పుడు చెప్తున్నారు రామచంద్రమూర్తి, ఏ విశ్వాసపత్ని, ఏ పార్వతి అని చెప్పేసి చెప్పలేదు. విశ్వాసపత్ని ఏంటంటే మీ భర్త ఎంత విశ్వాసం చేస్తారో ఇంకెవరు నా పైన విశ్వాసం చేయరు. అందుకే విశ్వాసపత్ని అన్నారు. విశ్వాసపత్ని ఈరోజు ఇవాళ రేపు రాక్షసులు తిరుగుతున్నారు.
నా సీతాన్ని అపహరణ చేసేసారు, నిన్ను కూడా అపహరణ చేస్తారు. ఏ తెలిసిపోయింది, నేను సీతారూపంగా వచ్చాను, పారిపోయాను ఎలా తెలిసిపోయింది? ఈ విధంగా విచిత్రమైన లీలలు భగవంతుడివి, ఎవరికి బోధపడదు భగవంతుడి లీల వీలే. అయితే అసురులు, దేవతలు అందరూ భగవంతుడి విష్ణుమూర్తికి ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళందరూ మనుషులకి ప్రోత్సాహం చేస్తారు, ఉత్సాహం చేస్తారు. దేవతలు ఎప్పుడు కూడా మనకి నిరుత్సాహం చేయరు. భగవంతుడి విష్ణుమూర్తిని పూజించడం వల్ల దేవతలు అందరూ ప్రసన్నం అవుతారు. హే అహోభాగ్యం అహోభాగ్యం, నీకు ఎంత భాగ్యం రా మానవ, నువ్వు విష్ణు భక్తి కృష్ణ భక్తి చేస్తున్నావు, ఎంత శ్రేష్టము నువ్వు అని వాళ్ళ వంతు వాళ్ళు మనకి సాయం చేస్తారు దేవతలందరూ. అందుకే వాళ్ళు దేవతలు అయ్యారు. దేవతలందరికీ ఒక పని ఏంటంటే జీవులందరికీ మానవులందరికీ భగవంతుడి తలకు విష్ణుమూర్తి తలకు పాదపద్మలను వేయడమే, వాళ్ళే దేవతలు. కానీ ఎవరైతే విష్ణుమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ తలకు పాదపద్మల నుంచి దూరం చేస్తారో వాళ్ళు రాక్షసులు. ఇటువంటి హయగ్రీవ్ రాక్షసుడు వేదాల్ని దొంగలించి తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు చదవరు. ఎందుకు వేదాలు దొంగలించారంటే ఆ వేదం వల్ల ఇది చదివి వీళ్ళు పూజా పునస్కరణలు చేస్తారు, హోమయజ్ఞం చేస్తారు, ధర్మంలో ఉంటారు. వీళ్ళు ధర్మం వల్ల వీరు శక్తివంతులు అవుతారు దేవతలు. అందుకే ఎప్పుడైనా మనతో యుద్ధం చేస్తారు అని ఈ విధాలుగా ఒక మందబుద్ధి వాళ్ళది ఇటువంటి రాక్షసులు. అప్పుడు విరాటమైన మత్స్యం తన కొమ్ములోని వాసుకి నాగుని కట్టి ఆ పడవ మీద ఋషులు మరి సత్యవతి రాజు మరి ఔషధాలు అన్నం అన్నీ పట్టుకొని వెళ్తున్నారు. ఈ ప్రళయకాలంలోని స్వయంగా ఈ మత్స్యావతారం ఋషులకి మరి సత్యవతి రాజుకి వేదాలు పురాణాలు చెప్పారట. దానికే మత్స్య పురాణం అన్నారు. స్వయంగా ఈ మత్స్యావతారం ఈ ఋషులకి చెప్పిన జ్ఞానము, ఏ జ్ఞానం ఇచ్చారో ఆ జ్ఞానం పేరు మత్స్య పురాణం. 18 పురాణంగా మనకి అష్టోదశ పురాణం. అష్టోదశ పురాణంలో ఒక పురాణం పేరు మత్స్య పురాణం. ఈ మత్స్య పురాణం ఏంటి? స్వయంగా విష్ణుమూర్తి మత్స్యావతారంలో వచ్చేసి ఆ 7 సప్త ఋషులకి జ్ఞానం ఇచ్చారు సత్యవతి రాజుతో సహా. ఆ జ్ఞానాన్ని వాళ్ళు రచించుకున్నారు. దానికే మత్స్య పురాణం అన్నారు. జయ శ్రీ మత్స్య పురాణికి. సో విధానంగా మత్స్యావతారంలోని ఆ జ్ఞానం ఇచ్చారు మనకి, మరి రక్షించారు వేదాలని పురాణాలని. మరి బీజం అంటే అన్నం తాలూకా బీజాన్ని ఔషధానాన్ని మొత్తం అందరు మళ్ళీ ప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఆ జ్ఞానంతో సహా సంసారాన్ని మళ్ళీ విస్తారం చేశారు. సో చూసారా భగవంతుడికి ఏం అవసరం? ఒక వరాహ రూపంగా, ఒక పంది రూపంగా వచ్చి, ఒక చేప రూపంగా వచ్చి, చేపతో చాలా హీనంగా ఉంటుంది. తన స్మెల్ కూడా ఒక డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది తినేస్తారు బాగా. ఎలా తింటారు చేపని? అది ఆ స్మెల్లే ఒక డిఫరెంట్గా ఉంది. ఆ చేపని ఫ్రై చేసి తింటారు. ఆ చేపని కానీ అటువంటి అవతారం ఎత్తున్నారు స్వామి మన గురించి. ఎవరి గురించి ఎత్తారు? మనందరి గురించి. ప్రళయం కాలంలో వేదాలను రక్షిద్దామని, జ్ఞానం ఇద్దామని, సప్త ఋషుల్ని రక్షిద్దామని, ఔషధాన్ని రక్షిద్దామని, అన్నం తలక బీజాన్ని రక్షిద్దామని, విత్తనాలు అంటాం మనం, ఇవన్నీ రక్షిద్దామని భగవంతుడు మత్స్యావతారం ఎత్తారు. కానీ మనం భగవంతుడు ఎత్తారు మన గురించి అవతారాలు, కానీ మనం ఎప్పుడు అతని గురించి మనం ఎప్పుడు వినలేదు. ఒకరు మన గురించి హెల్ప్ చేశారంటే ఏ విధానంగా హెల్ప్ చేశారని చెప్పి మనం తెలుసుకొని వాళ్ళకి థ్యాంక్స్ అని అంటాం. మనకి హెల్ప్ చేశారు కానీ అది హెల్ప్ చేసింది మనకు తెలియలేదు. మనం వెండి వల్ల నలుగురు చెప్పడం వల్ల మీకు అలా హెల్ప్ చేసారు అట్లంటే అప్పుడు మనకి అతని పైన ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. సరే మనకి హెల్ప్ చేశారు అతను, అట్లీస్ట్ థ్యాంక్స్ చెప్దాం, అతనికి వెళ్ళి కలుసుకుందాం అని ఉంటుంది. భగవంతుడు మనకి ప్రతి అవతారంలో మనకి ఏదో ఒకటి మేలు చేశారు తప్ప, మంచి చేశారు తప్ప. అప్పుడు వేదాలు రక్షించిపోతే, పురాణం రక్షించిపోతే, ఆ ఋషుల్ని రక్షించిపోతే మనం ఇప్పుడు ఇలా ఉందామా? ధర్మం తెలుసుకుందామా? అసురుల తాలూకు అరాజకతని మనం ఎంత నష్టమైపోదు. ఇప్పుడు కలియుగం తాలూకా ప్రథమ పాదం
కలియుగం ఇప్పుడు చిన్న బాలుడు, కేవలం 5,000 సంవత్సరాలు అయ్యింది. కేవలం 5,000 years అయ్యింది కలియుగానికి. ఇంకా ఎన్ని ఉన్నది? 4,32,000 మొత్తంలోనే 4,27,000 ఇంకా స్టిల్ పెండింగ్ ఉంది. సో ఇప్పుడే ఎంత అన్యాయం, అత్యాచారం, అధర్మం. మొన్న ఒక బ్రహ్మచారి సర్వేశ్వరు ఉన్నారు, సర్వేశ్వరు తన ఒక ఫ్రెండ్ ఉన్నారు. అతను వచ్చి నన్ను చెప్తున్నారు, ప్రభు ఇవాళ రేపు బయట ప్రపంచం చాలా ఘోరంగా ఉన్నారు. ఏమైంది? ఆ ఘోరవాన్ని కూడా మేము ఎక్కడికి వచ్చేసామన్నాను నేను. ఆ ఘోరం చూడకూడదని వచ్చాము. లేదు ప్రభు. ఏంటి? 3 పిల్లల్ని చంపేసి ఆ తల్లి వేరే ఆవిడతో వెళ్ళిపోయారు. స్పాట్ చంపేశారట. ఆ అమ్మ 3 పిల్లల్ని చంపేసి వేరే పురుషుడితో వెళ్ళిపోయారు. అది వినడంతో ఈ కలియుగం ఇంకా ఎంత చేస్తారో ఏంటో, ఘోరమైనది. ఇప్పుడు రీసెంట్గా జరిగింది, అదేమో తెలియదు. మరి వాళ్ళు ఎక్కడ చూసారో, ఎక్కడ విన్నారో, ఏం తెలుసుకున్నారు? 3 పిల్లల్ని వాళ్ళు చేతులతోనే తల్లి చంపేసి వేరే పరాయి పురుషుని వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఈ కలియుగం ఇంకా 4,27,000 సంవత్సరాలు ఉన్నది. ఏమి చేస్తారో తెలియదు. ఇంకా ఎటువంటి అన్యాయాలు, ఎటువంటి అత్యాచారాలు వినాల్సి వస్తుందో, చూడవలసి వస్తుందో, చేయాల్సి వస్తుందో తెలియదు. అందుకే ఇటువంటి ఘోరమైన కలియుగంలోని మనకి రక్షించిన వాడు కేవలము శ్రీకృష్ణ పరమాత్మయే. కలేర్ దోషే నిధిన్ రాజన్ అస్థిరేక మహానుగుణ కీర్తనేవ కృష్ణస్య ముక్తం పరం బ్రజ. స్వయం కలియుగం చెప్తున్నారు. హే కలిపురుషుడా, పరీక్షిత మహారాజు అడుగుతున్నారు, నీలో గుణం ఏంటి? మంచి గుణం ఏంటి? నీలో స్వభావం ఏంటి? నీ ప్రభావం ఏంటి? కలియుగం చెప్తుంది, నాలో అన్ని పాపమే. దోషే నిధిన్ రాజన్, అడుగు అడుగు పాపమే. ఎవడు పుణ్యం చేయలేడు, ధర్మంలో ఆశించలేడు. కలియుగం అంతా పాపమే. నిధిన్ రాజన్ అంటే సముద్రంని మనం ఎలాగ కౌంట్ చేయలేమో, విడ్త్ని, లెంత్ని, డెప్త్ని, ఆ విధంగా కలియుగం తనక పాపాన్ని, అధర్మాన్ని ఎవరు కౌంట్ చేయలేరు, అంతు చూడలేరు. అటువంటి యుగంలోని కానీ నాలోని ఒకటి మంచి గుణం ఉన్నది. అస్థిరేకో మహానుగుణం కలియుగం చెప్తుంది. నా దగ్గర ఒక మంచి గుణం ఉన్నది. ఏంటి? కలియుగంలోని మంచి గుణం ఉన్నది ఏంటి అక్కడ? మరి ఎవరు చెప్తున్నారు? ఇది స్వయం కలియుగం చెప్తుంది. కలిపురుషుడే చెప్తున్నాడు. కలిపురుషుడు పరీక్షిత మహారాజ్ చెప్తున్నారు, నాలో ఒక మంచి గుణం ఉన్నది. ఒకటే గుణం మంచిది ఉన్నది, ఇంకంతా అధర్మమే, పాపమే. ఏంటి? కీర్తనేవ కృష్ణస్య ముక్తం పరం బ్రజే. ఎవరైతే కృష్ణుని తాలూకా నామాన్ని కీర్తిస్తారో, గుణగణాన్ని కీర్తిస్తారో, కీర్తనం చేస్తారో, వాళ్ళ జోలికి నేను వెళ్ళలేను. వాళ్ళు ఎప్పుడు కలియుగం నుంచి విముక్తే ఉంటారు. మరి కేవలం వాళ్ళు నామం చేసేసి స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుడిని పొందగలరు. ఇదొకటే నా యుగంలోని శ్రేష్ఠమైనది. అటువంటి శ్రేష్టమైన ధర్మాన్ని మనం ఆచరించున్నాం ఈరోజు. తెలుసా? ఇది పూజ, పునస్కారాలు, హోమము, ఈ తీర్థయాత్రలు, కాలు నడక, ముడుకులతో నడక, కొడుకోని దొరకడం, ఇవన్నీ దొరలం ఏం చేస్తారు? ఇవన్నీ చెప్పలేదు కలియుగం. ఇవన్నీ దీపాలు, పూజలు, కుంకుమ, పసుప, ఈ ఆరతిలు, ఈ మాలలు, ఎర్రమాలలు, తెల్లమాలలు, నల్లమాలలు, పచ్చమాలలు, సీజన్ వైజ్ పశు పక్షులు ఎలాగ వస్తారో అలాగ మాలలు వచ్చేస్తాయి. ఇవన్నీ కలియుగం చెప్పుకుంటుంది. కలియుగం ఏం చెప్తుందా? కీర్తనేవ కృష్ణస్య ముక్తం పరం బ్రజే. స్వయంగా మేము చెప్తున్నారా, మీరు చెప్తున్నారా, శాస్త్రం చెప్తున్నారు, కలిపురుషుడు చెప్తున్నారు, నేను ఎవరైతే కృష్ణుడి తాలూకా నామాన్ని ఆశ్రయిస్తారో, గుణగణాన్ని కీర్తిస్తారో, వింటారో, వాళ్ళ జోలికి నేను వెళ్ళలేను. మరి నా యుగంలో ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళు ఖచ్చితంగాను భగవత్ ప్రాప్తి అవుతారు. ఇది ఒకటే నాలో మంచి గుణం ఉన్నది. సో మనం కలియుగంలోని శ్రేష్టమైన ప్రాసెస్ని, గుణాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం. అది బ్రహ్మమాధ్య గౌడీయ సంప్రదాయం. అది మన మఠం తాలూకా ఫిలాసఫీ. అందుకే అందరూ గుడికి వస్తే అందరికీ మాల చేయమంటున్నాం.
హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే. బాబు మీరు కలి పురుషుడి నుంచి దూరం ఉండండి, మీరు రక్షించబడండి, లేదంటే మీకు కలి పురుషుడు ఎప్పుడూ విడిచిపెట్టదు. ఆ శరణం ఇచ్చారు ముందు పరీక్షిత్ మహారాజ్, అతనిపైనే కూర్చున్నారు కలి పురుషుడు. ఎవరికి విడిచిపెడతారు? బంగారంలో ఉంటుంది. మనం ఎవరు బంగారం వేసుకోకుంటున్నాం? సో బంగారంలో కలి పురుషుడు స్వయంగా ఉంటారు, మదక ద్రవ్యాల్లో ఉంటారు. కలి పురుషుడు నేను ఎక్కడెక్కడ ఉంటాను, ఎక్కడెక్కడ నా తాండవ నృత్యం చూస్తారని చెప్పేసి. తాండవ నృత్యం అంటే శివుడు చూసారా తాండవ నృత్యం చేస్తారు, అలాగా తాండవ నృత్యం. ఎవరు మందు తాగుతారో వాడు బుద్ధిలోని కలియుగం నృత్యం చేస్తారు. ఎవరు మాంసాహారం తింటారో వాడు బుద్ధిలోని కలియుగం తాండవ నృత్యం చేస్తారు. దానికి ఉంచరు, స్థిరంగా ఉంచడానికి ఎవరు మాంసాహారం చేస్తారో వాళ్ళ బుద్ధి కలియుగం నడుపుతుంది, కలిపురుషుడు నడుపుతాడు. కలిపురుషుడు నడిపితే ధర్మంగా నడుపుతాడా? మొత్తం అన్యాయం, అత్యాచారం. ఆ స్త్రీ 3 పిల్లల్ని చంపేసి పరాయ పురుషులు నడిపారు. ఎవరు నడిపారు దీనికి? కలిపురుషుడే. ఈ విధానంగా అన్యాయం, అత్యాచారం, మదక ద్రవ్యాల్లోని, మాంసాహారంలోని, యోధంలోని, అభేద స్త్రీ సంఘంలోని, ఇటువంటిలోని కలియుగం సాక్షాత్తుగా తన బుద్ధి నశిస్తుంది. కానీ ఎవరైతే హరే కృష్ణ మహామంత్రం కృష్ణ తాలూకు గుణగణాలని కీర్తిస్తారో, వింటారో, కలియుగం అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. వాళ్ళ బ్రెయిన్ కాదు కదా, వాళ్ళ ఛాయ అంటే నీడలు కూడా తాకదు కలియుగం. మీ ఇంట్లోని కళహు ప్రియ. కలియుగంలోని ఎక్కడ చూస్తే తగులు తందనాలు, భార్య భర్తల మధ్యన, పిల్లలు అమ్మా నాన్న మధ్యన, ఫ్రెండ్స్ మధ్యన, రిలేటివ్స్ మధ్యన, నేబర్స్ మధ్యన ఎక్కడో తగులు ఖచ్చితంగా ఎక్కడో అవుతూనే ఉంటుంది. ఏ తగులు లేపింది అనుకోండి, ఒంటరిగా ఉన్నాడు ఒక రూమ్లో అంటే వాడి ఇంద్రియాలతో వాడు తగులు ఆడుకుంటాడు. ఎందుకంటే వాడి ఇంద్రియాలు, బుద్ధి, మనసు ఒకవైపు లాగుతుంటుంది. అపనే తానే. ఒక్కొక్క ఇంద్రియం, చెవు ఒకలాగా లాగుతుంది, కళ్ళు ఒకలాగా లాగుతుంది, మనసు ఒకలాగా లాగుతుంది. ఇది చేద్దామని, అది చేద్దామని, ఇలా చేయాలని చెప్పేసి, ఇది తినాలని చెప్పేసి, ఇలా చేద్దామని, ఇలా మాట్లాడాలని చెప్పేసి. ఏ ఇంద్రియాలు స్థిరంగా లేదు. ఈ ఇంద్రియాలతో మనం ఫైట్ చేసుకున్నాం. ఇది ఎప్పుడు కళహువే. ఇది ఒక రణభూమి. ఈ శరీరం ఒక రణభూమి. కళ్ళు ఫైట్ చేస్తుంది, చెవులు ఫైట్ చేస్తుంది, మొత్తం అధర్మం చేయడానికి, పాపం చేయడానికి. నోరు ఫైట్ చేస్తుంది, అధర్మం మాట్లాడడానికి, అధర్మం తినడానికి, భక్షణం చేయడానికి. ఏదైతే తినకూడదో అది తిందాం అనుకుంటుంది, ఏదైతే పనులు చేయకూడదో ఆ చేతులు చేయాలనిపిస్తుంది, ఎక్కడికైతే వెళ్ళకూడదో ఆ కాలు అక్కడికి వెళ్దాం అనుకుంటుంది, ఏదైతే ఆలోచించకూడదో, ఏదైతే మాట్లాడకూడదో అవన్నీ చేయాలనిపిస్తుంది. ఇదే పెద్ద రణభూమి. ఈ రణభూమిలోని మనం రక్షించాలంటే కృష్ణుడికి సారథిగా కూర్చోబెట్టాలి. మన రథంలో కృష్ణుడికి సారథిలో కూర్చోబెడితే మనం సేఫ్ జోన్ ఎప్పుడు వెళ్ళలేము. అందుకే ఇటువంటి మత్స్య అవతారం తాలూకా విశేషత్వం భగవంతుడు స్వయంగా ఈ మన్వంతర అవతారంలో మత్స్యావతారం, విరాటమైన మత్స్యావతారం. ఈ మత్స్యావతారం చూసి సముద్రంలోని అనేక చేపలు, అనేక జీవులు ఈ మత్స్యాన్ని చూసి ఆసక్తి అయ్యారట. ఏదో ఇంత పెద్ద చేప, ఎంత బాగున్నది, మామూలు చేపలాగా స్మెల్ రాకుండింది. ఈ స్మెల్తో భగవంతుడు కస్తూరి, తిలకం, మరి చందనం, సుగంధ పుష్పాలతోని ఉన్నారు. ఇటువంటి సుగంధం వస్తుంది ఆ మత్స్య పైన, ఆ చేప పైన. మిగతా చేపలని చూశారు, మిగతా నీటిలో ఉన్నవి చూసారు, ఆసక్తి అయిపోయింది. ఈ చేపని నేను పట్టుకుంటాను, ఈ చేపని నేను కౌగిలించుకుంటాను, ఈ చేపని. వాళ్ళందరూ ఏంటి, గోపికలు అయిపోయారు. కృష్ణావతారంలోని వీళ్ళందరూ గోపికలుగా అయిపోయారు. ఆ మత్స్య పైన ఎవరెవరు ఆసక్తి అయ్యారు. సో అందుకే మనం భగవంతుడు నామం పైన, రూపం పైన, గుణం పైన, లీలా పైన ఆసక్తి అవ్వాలి. ఆసక్తి అయితే కానీ మనం ఎప్పుడు భగవంతుడి దగ్గరికి ఉండలేము. ఆసక్తి అవడానికి, భగవంతుడి పైన ఆసక్తి అవ్వాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, మనం భగవంతుల యొక్క కథాన్ని శ్రవణం చేయాలి. మనం ఎప్పుడైతే భగవంతుల యొక్క కథాన్ని శ్రవణం చేయలేమో అప్పటి వరకు మనం భగవంతుడి పైన ఆసక్తిని రాదు, పుట్టదు. ఒక హీరో పైన, ఒక హీరోయిన్ పైన, ఒక
క్రికెట్ స్టార్ పైన, ఒక ఫిల్మ్ స్టార్ పైన, ఒక పాలిటీషియన్ పైన మనకి ఆసక్తి. విష్ణుమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మ ఎంత అందంగా ఉంటారో అతని ఫోటోలు మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఇది మన ఇంట్లో ఉన్న పరిస్థితి. అందుకే అందరూ విష్ణుమూర్తి తాలూకా విశేషత్వం తెలుసుకోండి. మనం ఉద్ధరించబడాలంటే, ఈ కలియుగంలోని మనం బయటికి రావాలంటే, కలి అధర్మం నుంచి, కలితలక అరాజకత నుంచి, కలితలక ఇంకా చిన్న బాలుడుగా ఉన్నారు 5 సంవత్సరాలు, తను పెద్ద అయితే ఎంత బలం అవుతారు, కలియుగం ఎలాగ శాసిస్తారు, ఎలాగ మనకి పనిష్మెంట్ ఇస్తారు. సో కలి పనిష్మెంట్, కలి బుద్ధి నుంచి మనం బయటికి రావాలంటే మనం ఖచ్చితంగాను ఈ సమయంలోనే, ఈ జన్మంలోనే, ఈ శరీరంలోనే మనం భగవంతుని పొందాలి. అది మన టార్గెట్ ఉండాలి. మన టార్గెట్ ₹1,00,00,000 ఉండాలి. మన టార్గెట్ మా పిల్లల్ని మంచి ఉద్యోగంలో సెటిల్ చేయాలి. నా టార్గెట్ మా కూతుర్ని మంచి అల్లుడినిచ్చి పెళ్లి చేయాలి. నా టార్గెట్ మా పిల్లడు యుఎస్ఏకి వెళ్ళి చదువుకోవాలి. ఇది కాదు మన టార్గెట్. నేను ఈ శరీరంలోనే భగవత్ ప్రాప్తి అవడానికి నాకు ఏంటి అవకాశం, నేను ఏ విధానంగా ప్రయత్నించాలి, ఈ శరీరంలో నేను భగవంతుడు పొందాలంటే నేను ఏం చేయాలని ఒక ప్రశ్నించుకోండి ఎప్పుడైనా. అప్పుడు మీకు జవాబులు, అప్పుడు మీకు తోవ ఓపెన్ అయిపోతుంది. ఈ శరీరం విడిచిపెట్టి వచ్చే శరీరంలో చూద్దామని అనుకుంటే మనకి ఛాన్స్ రాదు. అప్పుడు కలియుగం. మనం ఎప్పుడు పుడతామో 84 లక్షల సంవత్సరం మళ్ళీ వెయిట్ చేయాలి. మళ్ళీ మనిషిగా పుట్టాలంటే ఒక్కసారి మన మనిషి జన్మ అధోగతి పాల్గొన్నారంటే మళ్ళీ మనిషిగా పుట్టాలంటే ఎంతో కాలం మనం వెయిట్ చేయాలి. అప్పుడు కలియుగం 2వ పాదము, 3వ పాదము, 4వ పాదం వస్తుంది. తన తాలూకా తాండవం 20 years బతుకుతే లాంగ్ లైఫ్, సంపూర్ణమైన ఆయుష్ అంట. 20 years బతుకుతే, 20 years ఎవరైతే బతికారో ఫుల్ ఫ్లెజ్డ్గా అది ఈక్వల్ టు 100 years. ఇప్పుడు 60 ఈక్వల్ టు 100, అప్పుడు 20 ఈక్వల్ టు 100. 20 yearsకి మనం ఓల్డ్ అయిపోతాం, చనిపోతాం. 20 yearsలో ఏం చేస్తాం? జపం చేయగలమా? సంసారం చేయగలమా? చదవగలమా? ఇప్పుడు అందుకే షార్ప్ బ్రెయిన్ అనుకో. మా పిల్లలు చూడండి, అసలు 3 yearsకి ఏబిసిడి నేర్చాడు. అప్పుడు మనం 5 yearsకి ఏబిసిడి నేర్చుకుంది. ఇప్పుడు 2 yearsకి 1 yearకి ఏబిసిడి నేర్చుకుంటే మళ్ళీ ఆయుష్ తగ్గిపోతుందిగా. మన 60 years పోయింది, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ 40 yearsకే. సో ఈ జనరేషన్ మంది ఆరోగ్యం అంతా పోయింది, నష్టమైపోయింది. ఈ జనరేషన్లో పుట్టిన వ్యక్తులకి ఇంకేముంటుంది? ఇంకా నెక్స్ట్ జనరేషన్ మన ఆహారం, మన తిండి మొత్తం అంతా కెమికలైజ్డే, నేచురల్ ఫుడ్ ఏమి లేదు. సో ఇటువంటి ఘోరమైన కలియుగంలోని మనం ఏ ప్రకారంగా రక్షించలేము. ఎందుకంటే పాపులేషన్ పెరుగుతుంది, ప్రొడక్షన్ తగ్గిపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి తినాలిగా. మట్టి కూడా తింటాడు మనిషి. ఇంకా ఏం లేదు, ఆకలేస్తుందంటే మట్టి తింటాడు, చెట్లు కొమ్మలు తినేస్తాడు. మరి ఏం లేకపోతే మనిషి మాంసం తినేస్తాడు. మనలాంటి వాళ్ళు అయితే ఏదో చెట్లు పొట్లు తింటాం. కానీ ఇంకో కొంతమంది క్రూర రాక్షసులు చెప్పానుగా, ఇప్పుడు ఎంతమంది రాక్షసులు ఉంటారు. అటువంటి రాక్షసులు ఏం చేస్తారంటే మనుషులు చంపి తినేస్తారు. ఇప్పుడు న్యూ బార్న్ బేబీస్కి సేల్ చేస్తారు, తెలుసా? ఇది ఇప్పుడు విన్నారా మీరు? న్యూ బార్న్స్కి ఎక్కువ డిమాండ్. కోళ్ళకి మేకలకి ఎంతగా ఉంటుందో డిమాండ్. దసరాకి ఇప్పుడు వచ్చే దసరా ధమాకా కోళ్ళు మేకలు ఫుల్ బాగా తిండి ఇస్తారు. వాళ్ళు ఎక్కువగా బలవంతంగా అవ్వాలి, కిలో లెక్క పెరుగుతుంది, బరువు పెరగాలని, పుష్టి అవ్వాలని. ఇప్పుడు బాగా అలాగే ఇప్పుడు న్యూ బార్న్ పీపుల్స్కి బోల్డ్ డబ్బులు ఇచ్చి పెంచుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కోసేసి వాళ్ళ మాంసాన్ని ఫ్రై చేసుకుని తింటే దానికంటే స్వీట్ ఏం లేదట. ఇటువంటి యుగం మనలో ఉన్నాం, ఇటువంటి యుగంలో ఉన్నాం. చైనాలోని ఒక 100 acres, కొన్ని 1000 acresలోని మనుషుల్ని ప్రొడక్షన్ చేస్తున్నారు. బాయిలర్ కోళ్ళు ఎలా ప్రొడక్షన్ చేస్తారు? బాయిలర్ ఫామ్ ఉంటుంది కదా, వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తే రోజుకి 5 గుడ్లు ఇస్తుంది. 5 గుడ్లకి మళ్ళీ పిల్లలు పెడతారు, మళ్ళీ అది పిల్లలు పెద్ద అవుతుంది, మళ్ళీ దానికి ఇంజక్షన్ ఇస్తారు, 5 గుడ్లు ఇస్తుంది. ఇలాగా బాయిలర్ ఫామ్ ఉంటుంది. అలాగా అక్కడ చైనాలో ఒక మనుషుల తాలూకు ఫామ్ ఉన్నది. లేడీస్ జెంట్స్ ఉంటారు, వాళ్ళతో కేవలం పిల్లలు ప్రొడక్షన్ చేయడమే. వాళ్ళు ఆ పిల్లలు ప్రొడక్షన్ చేసేసి వాళ్ళకి ఇంజక్షన్స్ ఇచ్చేసి, ఫుడ్ ఇచ్చేసి, బాగా ఇచ్చేసి, మంచిగా వాళ్ళకి స్ట్రాంగ్ చేస్తారు. ఎందుకంటే
ఎవరికి కిడ్నీ ఫాల్ట్, హార్ట్ ఫాల్ట్, బ్లడ్ ఫాల్ట్, అక్కడ ఉన్న వ్యక్తిని తీసుకొచ్చేసి వాళ్ళ కిడ్నీ కోసేసి కొనుక్కుంటారు అనమాట. ఏ మనిషి తాలూకా కిడ్నీ సూట్ అవుతుందో ఆ వ్యక్తిని అక్కడ కొనుక్కొని అక్కడి నుంచి గవర్నమెంట్ సేల్ చేస్తుంది. ప్రొడక్షన్. మనుషులకి ఇలాగ వ్యవహారం చేస్తారు. ఆ మనుషులందరూ కేవలం సేల్ గురించి, వాళ్ళు బతకడానికి కాదు. వాళ్ళకి ఎప్పుడు ఏ వ్యక్తికి పేషెంట్ వచ్చాడు అనుకోండి, ఆ పేషెంట్కి ఏ కిడ్నీ కావాలో, ఏ వ్యక్తి మ్యాచ్ అవుతుందో ఆ వ్యక్తిని ఖచ్చితంగా ఇంకా సజీవం చంపేసి వాడి కిడ్నీని తీసేసి ఇక్కడ పెట్టేస్తారు. వాడికి కొనుక్కుంటాడు అంతే. మనిషి కోళ్ళని, కుక్కల్ని కొనుక్కున్నట్టుగా మనుషుల్ని కొనుక్కొని చంపుకొని ట్రాన్స్ఫర్మ్ చేసుకున్నారు హార్ట్ని, కిడ్నీని. సరే, ఇది మనిషి. ఇలా కాదు మనిషి జన్మము. మనం ఈ విధానంగా మనిషి జన్మం ఇక్కడ ఎత్తలేదు. అందుకే అందరూ భక్తి చేయలేదు. మనుషులు అందరూ కొంతమందికి భగవంతుడు అవకాశం ఇస్తారు. సో ఆ కొంతమందిలో మనం కొంతమంది ఉన్నాం. ఏది చేసినా సీరియస్ మనం మనసుతో చెయ్యాలి. ఇప్పుడే ఇంకా మనకి అంటున్నారు, ఉఠోరే ఉఠోరే భాయ్ ఆర్తో సమయ నాయ్ కృష్ణ భజివారే ఆశిచ్చే సంసారే. మనం లెగండి, ఇప్పుడు లెగుసుకోండి. జాగో అంటే లేగండి. ఇప్పుడు మీరు పడుకొని చాలు, ఇప్పుడు లేగండి. ఏం చేస్తున్నాం? మనం కృష్ణ భజనం చేయడానికి ఈ సంసారంలో వచ్చాం. ఇంకా ఏది కాదు. ఇంకేది చేసినా మనం నష్టం పోతాడు, మట్టిలో కలిసిపోతుంది. కానీ ఒక్కటి కృష్ణ భజన మనకి పైలోకి తీసుకెళ్తుంది, ఈ కలియుగం నుంచి రక్షిస్తుంది. అందుకే అందరూ కృష్ణ భజనం చేద్దాం. 2 నిమిషాలు హరినామస్మరణం చేద్దాం. అందరూ మాలా చేసుకొని జయ శ్రీ మత్స్యవతారికి, జయ శ్రీ మత్స్య భగవానికి. వేదాలు ఇచ్చి మన శాస్త్రాలని పురాణం రక్షించి మనం ఎలాగ మళ్ళీ భగవంతుడికి పొందుతామని చెప్పేసి జ్ఞానాన్ని మత్స్యావతారం ఇచ్చారు. కాబట్టి అటువంటి మత్స్యావతారికి మనం కృతజ్ఞత చేస్తూ మత్స్యావతారం గురించి ఈరోజు మనం నామస్మరణం చేయాలి. అందరూ కొత్త వాళ్ళే దొరకాలి. సో ఎవరు పాత వాళ్ళు